పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఒక అందమైన అడవిలో మిలో అనే చలాకీ కోతి ఉండేది. మిలోకి చెట్లపై ఎగిరిపడటం, ఊగడం, ఆడుకోవటం చాలా ఇష్టం. ప్రతిరోజూ అది చెట్ల మీద నుంచి చెట్లకు దూకుతూ తన ప్రపంచంలో ఆనందంగా గడిపేది. ఒకరోజు ఉదయం ఆ అడవిలోకి ఒక చిన్న బాబు వచ్చాడు. నకుల్ చాలా అమాయకుడు. సీతాకోకచిలుకల వెంట పరిగెత్తుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. మిలో చెట్టుపై నుంచి నకుల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ చిన్న మనిషి ఎవరు అని అనుకుంది. కొంతసేపటికి నకుల్ ముందుకు పరిగెత్తటం ప్రారంభించాడు. అతన్ని చూసి మిలో కూడా ఉత్సాహంగా దూసుకెళ్ళింది. ఇద్దరూ అడవిలో రేసాడుతూ, నవ్వుతూ ఆనందంగా పరిగెత్తారు. పక్షులు గాల్లో ఎగురుతూ వారిని చూసి కిలకిలలాడాయి. నకుల్ ఎంతో సంతోషంగా నవ్వుతుండగా మిలో అతని కోసం కొంచెం నెమ్మదిగా మారింది. ఎందుకంటే అతనికిప్పుడు రేస్ కంటే స్నేహం ముఖ్యమైంది. అప్పుడే ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. తడిమట్టిలో నకుల్ జారి పడిపోయాడు. అతడు భయంతో ఏడవడం ప్రారంభించాడు. మిలో అది చూసి వెంటనే దిగివచ్చింది. అది నకుల్ దగ్గరకు పరుగెత్తి అతన్ని ప్రేమగా ఎత్తుకుంది. ఏం కాదు, నేనున్నాను, అతన్ని దగ్గరగా పట్టుకుంది. అక్కడ అతన్ని కౌగిలించుకుని వెచ్చగా ఉంచింది. కొంతసేపటికి వర్షం నెమ్మదిగా ఆగిపోయింది. మబ్బులు తొలగిపోయాయి. కొంతసేపటికి నకుల్ కుటుంబం అతన్ని వెతుకుతూ అక్కడికి వచ్చింది. నకుల్ని సురక్షితంగా చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు. గెలుపు కాదు, స్నేహం మరియు సహాయం చాలా ముఖ్యమని. నకుల్ మిలో వైపు చూసి చేతులు ఊపుతూ బాయ్ మిలో అని అన్నాడు. మిలో కూడా చెట్టుపై నుంచి నవ్వుతూ అతనికి వీడ్కోలు చెప్పింది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ చిన్న స్నేహం ఒక పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. కానీ ఆ రోజు జరిగిన స్నేహం కథ ఎప్పటికీ మరచిపోలేనిది. ఈ కథ మనకు చెబుతుంది, గెలుపు కంటే స్నేహం గొప్పది. సహాయం చేయడం మనిషిని మరింత గొప్పవాడిని చేస్తుంది.